ఏపీలో మిర్చి సెగలు రాజుకున్నాయి. రైతు సమస్యలపై టీడీపీ అండ్ వైసీపీ మధ్య ఫైట్ జరుగుతుంది. మిర్చి ధరలపై చంద్రబాబు, జగన్ ఫోకస్ పెట్టారు. మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకోగా అసలు రైతులను పట్టించుకోవడం లేదంటున్నారు జగన్. ఈ నేపథ్యంలోనే రేపు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మిర్చి రైతుల సమస్యలను వివరించనున్నారు చంద్రబాబు. ఇక మరోవైపు మిర్చి రైతుల సమస్యలపై పోరు ఉధృతం చేశారు జగన్. ఇందులో భాగంగా నేడు గుంటూరు మిర్చి యార్డులోని రైతులతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. అయితే గుంటూరు మిర్చి యార్డులో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో జగన్ పర్యటనపై స్పందించిన ఈసీ రాజకీయ సమావేశాలు నిషేధమని చెప్పింది. మిర్చి యార్డు టూరు వాయిదా వేసుకోవాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించింది. జగన్ నేడు గుంటూరు మిర్చి యార్డుకు బయలుదేరతారంటోంది వైసీపీ. ఈ నేపథ్యంలోనే జగన్ మిర్చి యార్డు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు జగన్ అనుమతి తీసుకోలేదని చెప్పిన పోలీసులు కోడ్ నేపథ్యంలో జగన్ పర్యటనకు దూరంగా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్లో అందిస్తారు. క్రాంతి. ఈ భాగంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యక్రమం నిర్వహిస్తుంది. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి హాజరవుతున్నారు. అయితే ప్రస్తుతం కృష్ణా గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన సమావేశాలు, సమీక్షలు అన్ని కూడా ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ అనేది ఖచ్చితంగా సమీక్షలకి అధికార సమావేశాలకి సంబంధించి అనుమతి ఇవ్వాల్సిన పరిస్థితుంది. తాజాగా వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ఈ సమావేశానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నిన్న అనుమతి నిరాకరించింది. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి లేదంటూ కూడా స్పష్టం చేసింది. మరోమారు కలెక్టర్కు సంబంధించి కూడా ఆ ఆదేశాలు ఈ రోజు అటు వైసీపీ అధికారులందరికీ కూడా, వైసీపీ నేతలందరికీ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మిర్చి యార్డ్, గుంటూరు మిర్చి యార్డ్ లో వైసీపీ తలపెట్టిన ఈ సమావేశానికి సంబంధించి ఖచ్చితంగా అనుమతి లేదు. అటు పక్క వైసీపీ నేతలు ఎవరూ కూడా రాకూడదంటూ కూడా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరన్నా ఎన్నికలలో ధిక్కరించి అటువైపు కనుక వస్తే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కి సంబంధించిన నియమ నిబంధనల ప్రకారం కేసులు నమోదవుతాయంటూ కూడా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇక వైసీపీకి సంబంధించి దీన్ని అటు కేవలం కుట్రపూరితంగానే అటు రైతులకి అండగా నిలిచేందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి అడ్డుకునేందుకే ఈ రకంగా ఎన్నికల కోడ్ ని అడ్డబెట్టుకుని కూటమి ప్రభుత్వం ఈ రకంగా అనుమతులను నిరాకరిస్తున్నట్టు కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మిర్చి రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధరలు లేక మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ గిట్టుబాటు ధరలు వచ్చేలాగా మిర్చి రైతులకి వారు పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చేలాగా చూడాలి అని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకే తమ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి రైతులకి సంఘీభావం తెలిపేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఈ రకంగా అడ్డుకోవటం ఏంటంటూ కూడా వైసీపీ నేతలు ఈ ఏదైతే అనుమతి నిరాకరించారో దానికి సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. మరోపక్క కూటమికి సంబంధించి కావచ్చు అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఎన్నికల కూడా అమల్లో ఉంది. కాబట్టి అటు రాజకీయ సమావేశాలకి సంబంధించి ఎక్కడ అనుమతులు లేవంటూ కూడా స్పష్టంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా మరికొద్దిసేపట్లోనే అంటే 10:30 ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి
అక్కడ గుంటూరులో ఉన్న మిర్చియాటికి వెళ్ళనున్నారు, ప్రారంభం కానున్నారు. ఈ నేపథ్యంలోనే అటు వైసీపీ నేతలు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం కనబడుతుంది. ఇక ఇప్పటికే వైసీపీ నేతలకి స్పష్టంగా అధికారులు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు కూడా అమలు ఉంది కాబట్టి ఎవరు రాకూడదంటూ కూడా అధికారులు వైసీపీ నేతలకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క అటు టీడీపీ వైసీపీకి సంబంధించిన బాహావాహి అయితే కొనసాగుతుంది. ఒక పక్క టీడీపీ ఉన్న గిట్టుబాటు ధరకి సంబంధించి గిట్టుబాటు ధర కాకుండా ఇంకా అధిక ధర వచ్చేలాగా అటు కేంద్ర ప్రభుత్వంతో ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్ళనున్న చంద్రబాబు ఢిల్లీలో అటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో భేటీ అనంతరం మిర్చి రైతులకి సంబంధించిన గిట్టుబాటు ధర కన్నా ఇంకెక్కువ వచ్చేలాగా చూడాలని కోరే అవకాశం ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం రైతులకి ఎప్పుడు అండగానే ఉంటది. కానీ వైసీపీ మట్టికి గత ప్రభుత్వ హయాంలో కనీసం రైతుల్ని కాదు మిర్చి రైతులను కూడా పట్టించుకున్న పాపం లేదు. కానీ ఇప్పుడు రాజకీయం చేయడానికి ఈ రకంగా వస్తున్నట్టు కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి, కూటమి నేతలు కూడా ఇదే స్థాయిలో ఆరోపిస్తున్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము రాజకీయ యాత్రలో ప్రస్తుతం వైసీపీకి సంబంధించి గుంటూరు మిర్చియాడికి వెళ్తున్న తరుణంలో అటుకు ఖచ్చితంగా అధికారులు అడ్డుకునే అవకాశం కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి అటు కూటమి వర్సెస్ వైసీపీగా కూడా ప్రస్తుతం చెప్పే అవకాశం కనబడుతుంది. అటు వైసీపీ నేతలు కూడా కూటమి సర్కారు భయంతోనే అటు ప్రజాదరణ వైసీపీకి వస్తుందనే భయంతోనే అడ్డుకుంటున్నట్టు కూడా వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి అని చెప్పి క్రాంతి. అయితే ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని అయితే కలిసి మిర్చి రైతుల సమస్యలను చంద్రబాబు వివరించే ప్రయత్నం అయితే చేసే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో మిర్చి రైతులు ఎలాంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి ఢిల్లీ పయనమయ్యే చంద్రబాబు రేపు అక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తారు. కలిసి అనంతరం ఏదైతే రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధరలు, ముఖ్యంగా అటు మిర్చి రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధరలు అనే అంశం పైన కూడా ప్రత్యేకంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చంద్రబాబు చర్చించే అవకాశం కనబడుతుంది. రైతులకు సంబంధించిన ధరల స్థిరీకరణ ఎప్పుడు అటు హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. కానీ అలా తగ్గినప్పుడు రైతులకి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా కనీసం గిట్టుబాటు ధర అనేది కలిగేలాగా కేంద్రం చూడాలి, ఆదుకోవాలని కూడా కోరే అవకాశం కనబడుతుంది. దానిలో భాగంగా మిర్చి రైతులకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ అంశం పైన చర్చించే అవకాశం కనబడుతుంది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మిర్చి రైతులందరినీ రైతులతో పాటు ఇతర రైతాంగం అంతా కూడా ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఆదుకుంటుందంటూ కూడా కూటమి నేతలు అయితే స్పష్టంగా చెప్తున్నారు. దీనిలో భాగంగానే అటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కలిసినప్పుడు కూడా స్పష్టంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.